మీరు అందరూ కూడా ఇస్తూ ఉంటారు, ఇక మాకు ఇవ్వాల్సిన పని ఏం లేదు. కానీ ఇవన్నీ కూడా అక్కడ వీడియోలు ఉండవు, ఇక్కడ వీడియోలు మొత్తం అంతా కూడా తొలిసారిగా మీ నోడుతూ అమ్మ, మీ నోడుతూ మీ శ్రీవారి పేరు, మీ నోడుతూ మీ శ్రీమతి గారి పేరు చెప్పాలి. ఓకే, ఒక మాట లేకుండా గట్టిగా బిగ్గరగా తెలంగాణ అంతా వెళ్ళిపోయేలా చెప్పాలి. పెడతారమ్మా, బైక్ లేకుండా పేరు ఎట్లా చెప్తారు వాళ్ళు? ఓకే, ఏమంటే ఇంకా అందరూ అటు ఇటు ఏదో పనుల మీద ఉన్నట్టున్నారు. ఆడవాళ్ళందరూ కూడా వచ్చారు, ఎందుకంటే ముందుకు రావాలి అందరూ కూడా. సరే సార్, అజిత్ గారు, అమ్మ వర్ష గారు, మీ ఇద్దరు పేరు నేను ఎవరిని అడిగాను ముందు, ఎవరిని అడిగాను? వాళ్ళిద్దరూ తెలుసుకోవాలండి, మనం చెప్పడం కాదు, వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. ఎక్కడ ఉంటుంది అన్నమాట లాజిక్ అంతా కూడా. లేడీస్ ఫస్ట్ అనుకోవాలా, లేకపోతే వర్ష గారు దాసోహం అయిపోయారని అనుకోవాలి. వెరీ గుడ్, ఎప్పుడు అలాగే ఉండాలి. ఓకే, లేడీస్ ఫస్ట్, దానికి నేను కూడా ఒప్పుకుంటాను. అమ్మ లేడీస్ ఫస్ట్ అని అంటున్నారు, మరి మీరు చెప్తారు, మీ శ్రీవారు చెప్పమంటారా? మీరు చెప్తారు. ఓకే రైట్, అది సరే. మీ శ్రీవారి పేరు ఇక్కడ ఉండేటటువంటి వాడు అందరికీ ఓకే, అందరికి వినిపిస్తున్నట్టేనా? వినపడం లేదు కాబట్టి మీరు గట్టిగా అరిచారనమాట, అంతే కదా? సరేమ్మా, వారికి వినిపించాలట క్లియర్గా. అది మీరు చెప్పడం కదా, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. ఓకే సార్, వినిపించింది. అయితే 3 మూడు బంధంతో వారిని మీ శ్రీవారిని చేసుకున్నారు కాబట్టి ముచ్చటగా మూడవసారి తీయగా ప్రేమగా అది ఆ మాదిరిగా పిలవండి ఒక్కసారి. అవునండి, మీ శ్రీవారి అడిగి ముందు బిజీగా ఉన్నారు. సరే సరే, వరకు ఓకే సరే. మీ శ్రీవారి పేరు స్వీట్గా మీరు పిలవబోతున్నారు. ఇవంతా కూడా మీకు రికార్డెడ్గా ఉండేటటువంటివి. తీగా లేదు, చక్కగా ఉన్నట్టుగా ఉంది, మనసులో అనుకున్నారు. ఓకే, మనసులో అనుకుంటే కుదరదు, ఇవన్నీ బయటికే రావాలి. ఇది మీ ఫస్ట్ టైం ఆలోచిస్తున్నట్టు మనసులో అనుకునేటటువంటిది, అంటే మీ మనసులో ఉన్నటువంటి మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది. సరే, ఆ చెప్పాలని అనుకునేటటువంటి తీయగా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ అంత చక్కగా అంత హుషారుగా చెప్పింది కదా, అదే హుషారు మీరు కూడా ఎక్కడ కూడా లేవులు తగ్గకుండా చెప్పాలి నాకు. ఓకే, మీ శ్రీమతి గారి పేరు నగుబోతు వర్ష. ఏంటి వినిపించిందని అరిచారా, వినపడలేదని అరిచారా? వినపడలేదని అరిచారట వాళ్ళందరూ కూడా. అసలు బాబా వినపడలేదని చెప్పారా? పెద్ద ముందుగా చెప్పాడు మీ బాబాతి గారు. నువ్వు ఏం చెప్పావు? ఇదే సరదా ఎప్పుడు కూడా మీ యొక్క సంతోషం ఎప్పుడు కూడా మీరు తోడై ఉండాలని కోరుతున్నాను నేను. చెప్పండి సార్. నగుబోతు వర్ష. ఓకే, వన్స్ మోర్ అని వాళ్ళు అడగకపోయినా కానీ నేను చెప్తాను, ఎందుకంటే 3 మూడు బంధంతో ఇది చాలా బాగుంది. ఓకే, ఏదమ్మా ఏమంటారు మరి? ఫస్ట్ కండిషన్ ఏంటి? తన పేరు నేను చెప్పాలి, నా పేరు తను చెప్పాలి. సరే, పేరు మీరు చెప్పాలి. ఓకే సరే సరే, అది కరెక్టే. ఓకే చెప్పండి, మొదటిగా 3వసారి మీ శ్రీమతి గారి పేరు. నగుబోతు వర్ష. ఓకే అమ్మా, నువ్వు అనుకునేటటువంటి ఒకసారి అన్నాను చెప్పు, ఒకసారి మైక్లో చెప్పి అందరూ చెప్పాలన్నాడు, అందరూ చెప్పారు, నువ్వే చెప్పి. నగుబోతు వర్ష అచ్యుత్. వెరీ గుడ్. ఏమ్మా చేతులు కోలాలు ఉన్నాయి కదా, వాటితో కొట్టవచ్చుగా, హుషారుగా ఉంటుంది. ఓకే సరే, మీ ఇద్దరికి ఇంకొక చిన్న రిక్రూట్మెంట్ ఉండిపోయింది నాకు, ఒక నిమిషం.
ఏం లేదండి, వీళ్ళిద్దరూ చక్కగా ఎలా పిలుచుకుంటారు ఏంటంటే ఆ ప్రేమ కూడా ఇప్పుడు మనందరం కూడా చూసేద్దాం. ఒక 2 పువ్వులు పైనుంచి అక్కడి నుంచి తీసుకుని వస్తే ఒకరికొకరు ఆఫర్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పాను. అది నేను ఆల్రెడీ అక్కడ తెచ్చి పెట్టుకున్నాను కానీ అది పెట్టాను కానీ ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. అది కూడా ఆప్యాయంగా ప్రేమతో ప్రకాష్ గారు తీసుకొస్తున్నారు. ఓకే, ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవాలి. అదే పెళ్లి అయిన తర్వాత మనం ఇంకా బలంగా ఉండాలి. పెళ్లికి ముందంటే అటు ఇటు ఉంది. ఇప్పుడు అందరూ కూడా మీకు సపోర్ట్గానే ఉన్నారు కాబట్టి, వేద మంత్రాలతో ఒకటి అయ్యారు కాబట్టి. ఏమంతేనంటమ్మా? రైట్ రైట్. ఇది ఓకే. ఇప్పుడు మీ ఇద్దరిలో ఇవన్నీ కూడా చెప్తున్నారు ప్రకాష్ గారు. ఆ కార్యక్రమంలో కానివ్వండి, ఇక మైక్ మీ చేతికి ఇస్తున్నాను. ఓకే, మాటలో ఏందమ్మా, పువ్వుతో అవ్వలేదు కదా, నవ్వు పువ్వు ఒకటన్నాడు మహారచయిత ఎవరో కానీ, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ. ఒకసారి మీ శ్రీవారికి ఏదో మీ మనసులో ఉండేటటువంటి అన్నారు కదా, మనసులో అని చెప్పేది మనసులో ఉండేది ఒక మాటతోటి చెప్తూ ఏదో అంటూ ఉంటారు కదా, 143 అదేదో ఆ 143ని దాన్ని డీకోడ్ చేసి చెప్పండి. ఓహో, చాలా బాగుంది. ఓకే సార్, అలాగే మీ ప్రపోజల్ ఇంకా గ్రాండ్గా ఉండాలి, అది నా కోరిక. మరి ఎట్లా చేస్తారో కరెక్ట్. తనకి వినిపించాలి, మనం వీడియోలో తర్వాత చూద్దాం, రీప్లే చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కూడా మీ ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశిస్తూ శ్రీనివాస కళ్యాణం సకల దేవతలతో ఉండేటటువంటి ఈ స్వామివారి కళ్యాణాన్ని మీకు అందజేస్తున్నా. ఎప్పుడు కూడా చిరునవ్వులతో మంచి చక్కటి సంతానంతో శ్రీ 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 కనికా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం, అలాగే శ్రీమాన్ తాటపాక అన్నమాచార్య వారి ప్రతి అక్షర మంత్ర బీజాక్షరమైనటువంటి అన్నమాచార్య సంకీర్తన పాడుకునేటువంటి అన్నమాచార్య సంకీర్తన గారుగా ఇద్దరిని కూడా చరాయువులుగా ఆశీర్వదిస్తూ. ఓకే, ఇంకా